కేంద్రంలో మోడీ, ఏపీలో బాబు, ఇంతేనా? తాజాగా బాబు గారు చేసిన ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటి? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం విదేశాల వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత బాబు గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, ఎందుకంటే మొన్న మధ్యన విశాఖలో కంబోడియాకు అక్రమంగా మానవ రవాణా జరుగుతోంది, దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో, అలాగే ఏపీలో మన జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలకు సంబంధించి దాని మీద సంతాపం వ్యక్తం చేయడం, బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరడం, ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చంద్రబాబు గారు ఏదో చేశారో అది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే సర్వే ఫలితాలు ఎటు తేలట్లేదు, ఎవరికి వారు తమదే గెలుపు అంటున్నారు. టీడీపీ క్యాడర్ అయితే మంచి జోష్గా ఉంది గెలుపు మీద. అలాగే తాజాగా నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ అయితే చేశారు. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం పని చేస్తామంటూ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్ మీద ఇమీడియట్గా బాబు కూడా స్పందించారు. నిజంగా ఎన్టీఆర్ గారు తెర వెనుక కూడా ఒక లెజెండ్, ప్రజాకేంద్రక పాలన, సంక్షేమం కోసం పోరాడేందుకు ఆయన ఒక ప్రేరణగా నిలుస్తారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి చిరస్థాయిగా మన హృదయాల్లో ఉండిపోతుంది, మన మార్గాలను ప్రకాశవంతం చేస్తుంది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం మోడీ గారు అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అవుతుంది. తప్పకుండా కలిసి పనిచేద్దాం అనే వర్డ్ ఏదైతే ఉందో, ఆయన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది అందులో అసలైన మ్యాటర్ అదే, ఇద్దరం కలిసి పనిచేద్దాం అనేది. అంటే దాదాపుగా కేంద్రంలో మోడీ ప్రధానిగా, ఏపీలో చంద్రబాబు సీఎంగా 2024లో గెలుస్తారు అన్నది దీని అర్థం అనేది టీడీపీ నాయకులు చెబుతున్నమాట. అందుకే ఇద్దరం కలిసి పనిచేద్దామని అన్నారు. దాని వెనక తాత్పర్యం అదేనా అంటే ఖచ్చితంగా అదే అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు సర్వేల నివేదికలు ఏ పార్టీలకు ఆ పార్టీలు తెప్పించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్నారు. ఆ సర్వేల ఆధారంగా ఈ ట్వీట్ చేశారా అనేది చూడాలి.